అది 2024 ఏప్రిల్. ఒక్కసారిగా అట్లాంటిక్ మహాసముద్రంలో నీటి మట్టం భారీగా పెరిగింది. అసలేం జరిగింది, ఏం జరుగుతుందని అందరూ భయభ్రాంతులవుతున్నారు. పరిశోధకులు సముద్రంలో అసలు ఏం జరుగుతుందో దీనిని పరిశీలించాలని శాటిలైట్లతో సముద్రంలో చూశారు. ఒక్కసారిగా పరిశోధకులు షాక్ అయ్యారు. అక్కడ వారికి ఒక క్రూరమైన భయంకరమైన ఆకారం ఒకటి కనబడింది. అది చూడడానికి ఒక పెద్ద జీవి తనలా వారికి కనబడింది. ఆ జీవి సముద్రంలో నుంచి బయటికి రాగా సముద్రంలో నీటి మట్టం భారీగా పెరిగింది. అంతేకాకుండా ఏదో భయంకరమైన శబ్దాలతో మొదలైంది. పరిశోధకులు అందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. సునామీ ముంచుకొస్తుందేమోనని. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ సముద్రంలో కనిపించినట్టు ఆ భారీ ఆకారంలో కనిపించిన తల ఏ జీవిది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సముద్రం నుంచి చాలా జీవులు బయటకు వస్తున్నాయి. సముద్రం మట్టంలో ఉండాల్సిన జీవులు ధూమ్డే ఫిష్ ఇంకా వేలాది తాబేళ్లు తిమింగలాలు బయటకు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? ప్రళయం రాబోతుందా? పురాణాల్లో మనకు బ్రహ్మంగారు చెప్పినట్లు జరగబోతుందా? ఈ జీవులు సముద్రం నుంచి బయటకు వస్తే ప్రళయం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది నిజమే అంటారా? అసలు ఇంతకీ అట్లాంటిక్ మహాసముద్రంలో 2024 ఏప్రిల్లో కనిపించిన జీవి పేరేంటో తెలుసా? దాని పేరు లివియతన్. దాని తల యొక్క భాగం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కంటే చాలా పెద్దది. తలనే ఎంత పెద్దదిగా ఉంటుందంటే ఆ లివియతన్ యొక్క పరిమాణం ఎంత పెద్దదిగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఈ జీవి పైన నాసా శాస్త్రవేత్తలు కూడా చాలా రీసెర్చ్ చేశారు. లివియతన్ అనే జీవి ఏదైతే ఉందో అది చాలా పెద్దది. ఆ జీవి సముద్రంలో అట్టడుగు భాగంలో ఉంటుంది. ఆ జీవి పక్కలకు ఏ జీవులు కూడా వెళ్ళవు. ఎందుకంటే ఆ లివియతన్ యొక్క నోట్లో నుంచి మంటలు వస్తుంటాయి. దీని గురించి బైబిల్లోని జీస్ మైథన్లోను రూపొందించడం జరిగింది. ఇందులో దేవుడు పుట్టిన 3వ రోజులోనే లివియతన్ను సృష్టించడం జరిగింది. ఈ లివియతన్ యొక్క పొలుసులు ఇనుము లాంటి మాదిరిలో ఉంటాయి. డ్రాగన్ లాగా నోట్లో నుంచి మంటలు వస్తాయి. దానితో తలపడే జీవి ఇంకా పుట్టలేదు. దేవుడు ఈ జీవిని అలా సృష్టించాడు. ఇంతకీ ఈ జీవిని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే భూమిపైన జరిగే మంచి చెడులను బ్యాలెన్స్ చేయడానికి ఈ జీవిని సృష్టించాడు. నిజానికి లివియతన్తో పాటు ఇంకో జీవిని కూడా సృష్టించాడు. ఆ 2 లివియతన్లు కలిసి పునరుత్పత్తిని ప్రారంభిస్తే భూమిపై ఇంకా ఏ జీవి బ్రతికి ఉండదని గ్రహించి ఒక లివియతన్ మాత్రమే ఈ భూమిపై మిగిల్చాడు ఆ భగవంతుడు. ఈ లివియతన్ సముద్రంలో లోతైన భాగాల్లో జీవిస్తూ ఉంటుంది. ఈ పాము పూర్తిగా సముద్రం నుంచి బయటికి వచ్చినట్లయితే ఇంకా అర్థం చేసుకోవాల్సిందే, ప్రపంచం మొత్తం మునిగిపోతుందని. ఈ లివియతన్ ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తుంటాయి. ఆ భారీ ఆకారం గల లివియతన్ తన తోకను కదిలిస్తే భూమిపై మొత్తం భూకంపాలు వస్తాయి. లివియతన్ సముద్రం నుంచి బయటకు వస్తుంటే భయంకరమైన శబ్దాలు, సముద్రం మొత్తం ఉప్పొంగుతుంది. అప్పుడు భూమిపైన భారీ విధ్వంసం సంభవిస్తుంది. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచం మొత్తం నల్లకల్లోలం అవుతుంది. అంతేకాకుండా ఈ లివియతన్ ఆకాశంలో కూడా ఎగరగలదు. ఈ లివియతన్ ఒక పరిమాణం సూర్యుని కూడా కప్పివేయగలదు. అప్పుడు ప్రపంచమంతా చీకటి అయిపోతుంది. లివియతన్ హతమార్చడానికి ఎవరైనా ఉన్నారని చెప్పవచ్చు. ప్రపంచం సృష్టించిన 5వ రోజునే మూన్ స్టార్ని కూడా సృష్టించాడు. ఆ దేవుడు ఇవన్నీ కూడా మన పురాణాల్లో రాసినట్లు తెలుస్తున్నాయి. అంతేకాకుండా బైబిల్లో లివియతన్కి ఎన్నో తలలు ఉన్నాయని, వాటిని దేవుడు తొలగించాడని తెలుస్తుంది. సముద్రంలో లివియతన్ కదలికలను చూసి సముద్ర జీవులు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. అంతేకాకుండా గూగుల్ మ్యాప్లో లివియతన్ యొక్క తల ఆకారాన్ని చూసి అదే లివియతన్ యొక్క తల ఆకారం అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ఎందుకంటే మనుషులు ఇప్పటి వరకు సముద్రాన్ని 10% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగారు. అంతేకాకుండా మానవులు వెళ్ళగలిగింది 15 కిలోమీటర్లు మాత్రమే. మహాసముద్రం చాలా పెద్దది. ఎంతుంది అనేది ఎవరికీ తెలియదు. ఎంత లోతు ఉన్నది అనే విషయం ఇంతవరకు అంతుచిక్కని రహస్యం. అందుకే జనాలు లివియతన్ ఉందని చాలా బలంగా నమ్ముతున్నారు. పురాణాలు కూడా చెబుతున్నాయి. కానీ సముద్రంలో కొన్ని జీవులు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయంటే తాబేలు వాటి యొక్క గుడ్లను పెట్టడానికి సముద్రం యొక్క ఒడ్డు భాగానికి వస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఏదైతే రీసెంట్గా సముద్రం నుండి బయటకు వచ్చిందో గోల్డ్ ఫిష్కు ఇంజూర్ అయినట్లు, దాన్ని తట్టుకోలేక ఆ ఫిష్ బయటకు వచ్చిందని, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళలేకపోయిందని చెప్తున్నారు. ఫేక్ న్యూస్ చూసి నమ్మకండి అని చెప్తున్నారు. అండ్ ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.